ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా పెద్ద స్కామ్. ఈ మాట నేను నా జర్నీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వింటూనే ఉన్నా. బట్ ఇదే ఇంటర్నెట్లో నేను లాస్ట్ 5 yearsలో 5 crores ఎర్న్ చేశాను. నేను జస్ట్ ఒక 3,000 rupees ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసిన ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్తో నేను మాకున్న అప్పులన్నీ క్లియర్ చేయగలిగా. అండ్ ఇట్ పెయిడ్ ఫర్ అవర్ న్యూ హౌస్, కార్, ప్రీమియం గాడ్జెట్స్, లగ్జరీ ట్రావెలింగ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, క్రిప్టో, స్టాక్స్. సో ఇవన్నీ చేయడానికి నాకు ఉన్న మనీ అంతా కూడా నేను ఈ బ్లాగింగ్ నుంచి ఎర్న్ చేసిందే. ఏంట్రా వీడు సడన్గా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టి ఆన్లైన్లో నేను 5 crores ఎర్న్ చేశాను అంటుంటే మీకు నమ్మకం కుదరట్లేదా? మీకే కాదు, నాకు కూడా నమ్మకం కుదరదు. సో మీకు కనుక నా ఎర్నింగ్స్ లైవ్ ప్రూఫ్స్ కావాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను మీకు నా ఎర్నింగ్ ప్రూఫ్స్ అన్ని లైవ్లో చూపించి అండ్ మీరు కూడా నాలా ఎవ్రీ మంత్ lakhs of rupees ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ ఛానల్ ఓల్డ్ అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా నెక్స్ట్ ఒక బిగ్ గివ్ అవే అనేది ప్లాన్ చేస్తున్నా. సో ఇది మిస్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా అకౌంట్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు నచ్చినప్పుడు వర్క్ చేసే ఫ్రీడమ్ అయితే నాకు ఉంది. నాకు నచ్చింది చేసే ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, లొకేషన్ ఫ్రీడమ్. సో ఇవన్నీ కాకుండా నేను వర్క్ మానేసి ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా సరే నాకు ఎవ్రీ మంత్ lakhs of rupees అనేది ఈ బిజినెస్ నుంచి నాకు వస్తున్నాయి. సో 30 years రాకముందే ఐ చూస్ టు రిటైర్. బట్ వై ఐ చూస్ టు రిటైర్ ఈవెన్ దో ఐ మేకింగ్ 5 to 10 lakhs per month వితౌట్ స్పెండింగ్ ఎనీ టైమ్ ఆన్ మై బిజినెస్. సో వీటన్నింటికి ఆన్సరే ఈ వీడియో. మై జర్నీ హ్యాస్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. 1 dayలో 10 lakhs ఎర్న్ చేసిన డేస్ ఉన్నాయి అండ్ ఒక చిన్న మిస్టేక్ వల్ల 1 weekలో 8 lakhs లూజ్ అయిన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. జర్నీ స్టార్టింగ్లో నా దగ్గర 500 rupees కూడా లేవు. బట్ ఒక ఫ్రెండ్ నన్ను నమ్మించిన 3,000 rupees అప్పుతో నేను ఇదంతా స్టార్ట్ చేయగలిగా. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలనే కన్ఫ్యూజన్, బిజినెస్ స్టార్ట్ చేసి ప్రైమ్ ఇయర్స్ని వేస్ట్ చేస్తే ఫ్యూచర్ ఏంటనే క్వశ్చన్, ఫెయిల్ అయితే మళ్ళీ ఏదైనా జాబ్ దొరుకుతుందా అనే ఫియర్, ఫ్యామిలీ డెబ్ట్స్, రెస్పాన్సిబిలిటీస్. అట్ దట్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ త్రూ మై హెడ్. బట్ వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి ఈ రోజు నేను lakhs of rupees ఏ విధంగా ఎర్న్ చేస్తున్నా అండ్ బిఫోర్ 30 years ఏజ్ రాకుండానే ఏ విధంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ వీడియో. మీలో కొంతమంది నన్ను ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు, బట్ కొంతమందికి నేను ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. బికాజ్ నేను ఈ ఛానల్ని 3 years బ్యాకే స్టార్ట్ చేశాను. వెల్, మై సెల్ఫ్ ఐఎమ్ మహేష్ అండ్ నేను లాస్ట్ 5 years నుంచి ఆన్లైన్లో బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. నేను IIIT నూజివీడ్లో కెమికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాను. నేను కాలేజ్లో జాయిన్ అయింది 2011 అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది 2017. నేను SSC తర్వాత డైరెక్ట్గా ఈ యూనివర్సిటీలో అడ్మిట్ అయ్యాను. ఈ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ గా PUC కోర్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ చెప్పే కోర్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్. మేము కాలేజ్లో జాయిన్ అయిన నెక్స్ట్ డేనే కాలేజ్ వాళ్ళు మాకు ఒక ల్యాప్టాప్ అయితే చేతిలో పెట్టారు. సో అప్పటి వరకు కీప్యాడ్ ఫోన్ కూడా యాక్సెస్ లేని నాకు సడన్ గా ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్కి యాక్సెస్ దొరికేసరికి సడన్ గా నా క్యూరియాసిటీ మొత్తం స్టడీస్ మీద కంటే ఈ ల్యాప్టాప్ని అండ్ ఇంటర్నెట్ని ఎక్స్ప్లోర్ చేయడం మీదనే పడింది. నేను IIITలో చదివాను అనగానే మీలో చాలా మంది నేను టాపర్ అని అనుకోవచ్చు. బట్ ఐ వాజ్ టాపర్ ఇన్ SSC. ఈ 10th class తర్వాత అండ్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ల్యాప్టాప్ యాక్సెస్ చేతికి వచ్చిన తర్వాత ఫోకస్ అంతా స్టడీస్ మీద కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే పోయింది. సో నా పర్సంటేజ్ అనేది కూడా SSCలో 93% ఉన్నది. ఈ థింగ్స్ అన్ని చేయడం వల్ల ఇంటర్మీడియట్కి 58%కి వచ్చేసింది. సో మేము ఫస్ట్ ఇయర్లో కొంచెం కాలేజ్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి కొంచెం స్టడీస్ మీద ఫోకస్ చేసినట్టు ఉండేవాళ్ళం. బట్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మేము సీనియర్స్ అయ్యాక కొంచెం మాకు ఫ్రీ హ్యాండ్స్ అనేవి వచ్చాయి. సో అప్పుడు మేము బేసికల్గా ఇప్పుడు మన చేతికి స్మార్ట్ ఫోన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని ఏ విధంగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతాం. సో ఆ టైంలో నేను కూడా ఆ విధంగానే ఎంటర్టైన్మెంట్కి బాగా అట్రాక్ట్ అయ్యా. అండ్ ఆన్లైన్ గేమ్స్, మూవీస్ వచ్చేసి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్ మూవీస్ చూసేసేవాళ్ళం. అండ్ గేమ్స్ వచ్చేసి ఆఫ్లైన్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్. ఇంకా మాకు ఫ్రీడమ్ అనేది కంప్లీట్గా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ విధంగానే టైం అనేది కాలేజ్లో ఎక్కువ స్పెండ్ చేసాం. సో అందుకే నా పర్సంటేజ్ కూడా అంత హ్యూజ్ డ్రాప్ అనేది వచ్చేసింది. అండ్ ఆ టైంలో మాకు బాగా మెమొరబుల్ థింగ్ ఏంటంటే ఈ యాక్టివిటీస్ అన్ని, ఈ మూవీస్ అవి చూడకుండా, గేమ్స్ అవి ఆడకుండా కాలేజ్ ఫ్యాకల్టీ మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేసేవారు. మేము మాత్రం ఏం చేసేవాళ్ళం అంటే ఇంజనీరింగ్ క్యాంపస్ అంటే సీనియర్ సిస్టమ్స్ని హ్యాక్ చేసి వాళ్ళ ఫైల్ సిస్టంలో ఉన్న మూవీస్ అయితే, గేమ్స్ అయితే మేము డౌన్లోడ్ చేసుకుంటే చూసేవాళ్ళం. అండ్ మమ్మల్ని పట్టుకోవడానికి ఫ్యాకల్టీ అది వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రీసెంట్ ఫైల్స్ చెక్ చేసేవారు. ఎందుకంటే మనం రీసెంట్ ఫైల్స్ని ఎడిట్ చేయలేం, మ్యానిపులేట్ చేయలేం. సో మేమేం చేసేవాళ్ళం అంటే ఈ మూవీస్కి, గేమ్స్కి ఫర్ సపోజ్ .mp4 కానీ .nwv కానీ
ఈ ఫార్మాటింగ్ ఉంటే మేము వాటిని .py ఫైల్ కింద .html ఫైల్ కింద అంటే కోడింగ్ ఫైల్స్ కింద మార్చుకునే వాళ్ళం. సో మేము ఆ మూవీస్ చూస్తున్నా సరే ఫ్యాకల్టీ వచ్చి మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మేము అది క్లోజ్ చేస్తే అదొక ప్రోగ్రామింగ్ ఫైల్ కింద కనబడేది. సో ఈ విధంగా మాకు ఒక చాలా మెమొరబుల్ థింగ్ అండ్ హైడ్ అండ్ సీక్ గేమ్లో ఉండేది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో బేసికల్గా IIITలో థర్డ్ ఇయర్ అండ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ అనమాట. సో మేము క్లాసెస్ చేంజ్ అయ్యాం, హాస్టల్స్ మైగ్రేట్ అయ్యాం అండ్ ఇంజనీరింగ్ క్యాంపస్లోకి స్టార్ట్ అయ్యాం అనమాట. ఆ టైంలో కాలేజ్లో ఉన్న రూల్ ఏంటంటే ఇంజనీరింగ్లో ఎవరైతే బెస్ట్ స్కోర్స్ CGPA స్కోర్ చేస్తారో సో వాళ్ళకే వాళ్ళ ప్రిఫరబుల్ గ్రేడ్స్ అనేవి అలొకేట్ చేస్తారనమాట. సో ఈ రూల్ అనేది మాతోనే లాస్ట్గా ఇచ్చేశారు, బట్ మాకైతే ఆ రూల్ ఉంది. సో మా కాలేజ్లో మేము చదువుతున్న టైంలో ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ గ్రేడ్స్ అనేవి నెక్స్ట్ బ్రాంచ్ అలొకేషన్కి బాగా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ చాలా ఫోకస్డ్గా చదివేవారు. సో అప్పుడు కూడా నా ఫోకస్ అంతంత మాత్రంగానే వెళ్ళింది స్టడీస్ మీదకి. బట్ నేను ప్రీవియస్ ఇయర్లో చేసినట్టు నా టైం అనేది మూవీస్ మీద గేమ్స్ మీద అయితే వేస్ట్ చేసుకోలేదు. అండ్ ఆ టైంలో ఆండ్రాయిడ్ అండ్ స్మార్ట్ ఫోన్స్ అప్పుడప్పుడు డెవలప్ అవుతున్నాయి. సో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని సోషల్ మీడియా వీడియోస్ అని వాటి ఇన్ఫ్లుయెన్స్ మా మీద అంతగా లేదనమాట. సో నా ఫోకస్ అనేది మెయిన్గా ఈ స్కిల్స్ డెవలప్మెంట్ మీదకి వెళ్ళిపోయింది. సో నేను ఆన్లైన్లో డిజైనింగ్ టూల్స్ లైక్ ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ నేర్చుకున్నా. అండ్ 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ 3ds Max, మాయా, ఆటోడెస్క్ ఇవన్నీ నేర్చుకున్నా. వాటితో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా లైక్ HTML, CSS, జావా, C, పైథాన్ వీటిని కూడా మేము చాలా అడ్వాన్స్ లెవెల్స్ వరకు ఎవరి గైడెన్స్ లేకపోయినా సరే మా ఓన్ ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాం. అండ్ స్టడీస్ పక్కన పెట్టి ఇన్ని యాక్టివిటీస్ చేశాక బీటెక్ అన్న తర్వాత బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటుందా? ఎస్, నాకు కూడా ఒక 12 బ్యాక్లాగ్స్ అయితే తగిలాయి. సో 4th ఇయర్లో నా మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు ఈ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి అందరితో పాటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు అయితే వచ్చేసాను. సో ఇక్కడతో నా ఎడ్యుకేషన్ జర్నీ అనేది ఫినిష్ అయింది. అండ్ ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్తో నెక్స్ట్ నా ఆన్లైన్ బిజినెస్ జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో నా ఈ ఆన్లైన్ బిజినెస్ జర్నీని షేర్ చేసుకుంటే ముందే నేను మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే నా ప్రజెంట్ ఉన్న ఈ బిజినెసెస్ గురించి కానీ లేకపోతే నాకు వచ్చిన ఫైనాన్షియల్ లిటరసీ కానీ వీటన్నింటికి కీ పాయింట్ అండ్ మూల కారణం అనేది నేను ఈ బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో చేసిన ఒక స్మాల్ ఆన్లైన్ ఎర్నింగ్ జర్నీతోనే ఉందని నేను నమ్ముతాను. సో అది మీతో షేర్ చేసుకుంటే ఇంకా నా బిజినెస్ జర్నీ అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా సమ్మర్ హాలిడేస్ నా ఫ్రెండ్స్లో ఒకడు నాకు ఒక MLM నెట్వర్క్ అనేది షేర్ చేశాడు లింక్. సో నేను అందులో ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ గురించి టోటల్గా చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఎందుకో లెజిట్ అని ఫీల్ అయ్యా. లెజిట్ అంటే అది కంపెనీ స్కామ్ కాదు, మనం పే చేసి మెంబర్స్ మేబీ జాయిన్ చేస్తే మనకి లెజిట్మేట్గా పే చేస్తుంది అండ్ ట్యాక్సెస్ అవి కట్ చేస్తుంది, అంతా బాగానే దాని ట్రాక్ రికార్డ్ అంతా బాగానే ఉంది. సో నేనైతే దానికి జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో అప్పట్లో నాకు ఇవి తెలియదు, చైన్ మార్కెటింగ్ అని ఇవని అవని ఇది ఎంత పెద్ద మార్కెటింగ్ అని నాకు తెలియదు. బట్ బేసికల్గా నాకు అప్పట్లో ఆన్లైన్లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలని ఒక నీడ్ ఉండేది, మనీ నీడ్ ఉండేది. బేసికల్గా ప్రతి స్టూడెంట్కి ఉండే నీడే అది. దట్టు పేరెంట్స్కి ఫార్గా ఉంటూ హాస్టల్స్లో ఉంటున్న స్టూడెంట్స్కి ఇది ఇంకా బాగా రిలవెంట్ అవుతుంది. సో నేను ఆ విధంగానే ఆ వెబ్సైట్ ఎప్పుడైతే నాకు లెజిట్ అని అనిపించిందో నేను జస్ట్ 350 రూపీస్తోనే జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత ఆ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్కి నేను ఈ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ 4 మెంబర్స్ అనుకుంటా నేను బాగా నాలా సీరియస్గా ఉండి యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళని మాత్రమే నేను జాయిన్ చేయాలనుకుంటే వాళ్ళనే సెలెక్టివ్గా జాయిన్ చేశాను. సో ఇది ఎలా టర్న్అవుట్ అయిందంటే నేను జాయిన్ చేసిన 4 మెంబర్స్ నాకంటే యాక్టివ్గా చేసి ఓవరాల్ ఈ చైన్ నెట్వర్క్ని మోర్ దెన్ 5000 పీపుల్ వరకు ఎక్స్పాండ్ చేసేసారనమాట. సో ఎక్స్పాండ్ చేస్తున్న ఈ జర్నీలో ఏమైందంటే నాకు వీళ్ళందరినీ నేను ఫస్ట్ రిఫరల్ చేయడం వల్ల వీళ్ళందరికీ నేను లీడింగ్ మెంబర్ కింద ఉండడం వల్ల నాకు ఎవ్రీ మండే నా వ్యాలెట్లోకి 30,000, 25,000, 27,000 ఇలా క్రెడిట్ అవుతూనే ఉండేవి స్టూడెంట్ టైంలో ఉంటూ. అండ్ ఆ మనీ అంతా ఎవ్రీ వీక్ అలా రావడం వల్ల ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఫ్యాకల్టీ కంటే ఎక్కువ ఎర్నింగ్స్ నాకు రావడం వల్ల ఆ టైంలో ఫ్రెండ్స్తో కలిసి బేభత్సమైన స్పెండింగ్స్ చేసేవాళ్ళం, షాపింగ్స్ అని, క్లోత్స్ అని. అండ్ నా ఫస్ట్ యాపిల్ మొబైల్ కూడా యాపిల్ 5s నేను ఆ టైంలోనే కొన్నాను. నెక్స్ట్ నా ఫస్ట్ మ్యాక్బుక్ ప్రో కూడా దాని నుంచి వచ్చిన మనీతోనే కొన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి వచ్చిన మనీనే నేను కొంత సేవ్ చేసి నా పేరెంట్స్కి అయితే ఇచ్చాను. నా ల్యాప్టాప్ కొన్నందుకు అప్పు తీర్చడానికని ఇచ్చాను. బట్ మా పేరెంట్స్ అయితే ఈ ఏజ్లో ఏ వర్క్ చేయకుండా ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో ఉంటూ నువ్వు ఏ విధంగా ఎర్న్ చేసావని అయితే క్వశ్చన్ అయితే చేశారు. ఫస్ట్ నేను తీసుకెళ్ళిన మనీ అయితే వాళ్ళు తీసుకోలేదు.
నెక్స్ట్ నేను చేసింది ఏంటంటే, నాకు ఆ వెబ్సైట్లో ఎవరైతే అప్లైనర్గా మా రీజియన్లో ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్గా ఉన్నారో వాళ్ళతో నాకు కాంటాక్ట్ అవుతుంది. సో అతన్ని తీసుకెళ్ళి నేను ఈ ఎర్న్ చేసేది లెజిట్ అండ్ ఏ విధమైన ఫ్రాడ్ థింగ్స్ చేయకుండా చేసి ఓన్గా స్మార్ట్గా ఎర్న్ చేశానని అతను చేత చెప్పిస్తేనే మా ఇంట్లో అయితే యాక్సెప్ట్ చేశారు. సో యాక్సెప్టెన్స్ తర్వాత ఇది ఇలా ఈ జర్నీ అనేది ఒక 1 year పాటు నాకు ఎవ్రీ వీక్ మనీ రావడం, ఈ జర్నీ అనేది ఇలా 1 year పాటు సాగింది. సో నాకేంటంటే అప్పట్లో ఇప్పుడు మనకున్న ఈ ఎర్నింగ్ ఇన్కమ్ సోర్సే లైఫ్ లాంగ్ ఉంటుందని అనుకున్నాను, అదొక థాట్లో అనుకున్నాను. సో అది మాత్రం 1 year మాత్రమే ఉంది, నాకు తెలియదు. అప్పట్లో అంత ఫైనాన్షియల్ లిటరసీ కూడా నాకు లేదు. సో ఎవ్రీ వీక్ అది 20K వచ్చినా 30K వచ్చినా సరే నేను ఎవ్రీ వీక్ నెక్స్ట్ మండే వచ్చే లోపలనే ఖర్చు పెట్టేసేవాడిని. ఏ విధమైన సేవింగ్స్ కానీ ఇవి కానీ చేయలేదు. సో అప్పుడు నేను బ్లైండ్గా అండ్ బాగా ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న లెసన్ ఏంటంటే, మన దగ్గర 1 income సోర్స్ ఉన్నా 2 income సోర్సెస్ ఉన్నా ఆర్ మన దగ్గర మనీ ఎర్న్ చేసింది ఉన్నా సరే ఈ రోజు మనం సేవ్ చేస్తేనే రేపు పొద్దున మనల్ని అది సేవ్ చేస్తుంది ఆర్ రేపు పొద్దున మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతే తప్ప మనం బ్లైండ్గా ఖర్చు పెట్టుకుంటూ పోతే మనం రేపు పొద్దున చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్కమ్ సోర్స్ ఆగిపోయిన తర్వాత నాకు 2 years పాటు నేను ఎంత ట్రై చేసినా వేరే దాంట్లో నాకు బ్రేక్ త్రూ రావడానికి చాలా ఇయర్స్ టైం అయితే పట్టింది. అండ్ ఆ 2 years కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యా. నేను బీటెక్ తర్వాత క్యాట్ కోచింగ్ అని వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. అండ్ ఆ కోచింగ్ టైంలో టైమ్ ఇన్స్టిట్యూట్కి పే చేయడానికి అరౌండ్ 50K ఇలాంటి ఫీజులు పే చేయడానికి కూడా నాకు మనీ అరేంజ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను నేను. సో ఈ స్మాల్ జర్నీ నుంచి నేను నేర్చుకున్నది ఏదన్నా ఉందంటే, సో మనం మనీ అనేది ఎంతో కొంత మన ఇన్కమ్లో ఎంతో కొంత పోర్షన్ మనం సేవ్ చేయాలి. సో మన ఫ్యూచర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని సేవ్ చేసుకోవాలంటే ఈ సేవ్ చేసిన మనీయే మనల్ని సేవ్ చేస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకుని నేను నెక్స్ట్ నా బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో వెల్కమ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో. నేను ఈ ఆన్లైన్లో బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేశాను అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బ్యాక్ ఇన్ 2018లో నేను నా ఫ్రెండ్ నుంచి ఒక 3000 రూపీస్ అయితే అప్పుగా తీసుకుంటే నేను నా ఫస్ట్ బ్లాగ్ లాంచ్ చేశాను. సో నా బ్లాగ్ లాంచ్ చేసిన తర్వాత నేను చాలా ఫోకస్డ్గా ఒక 8 months అయితే వర్క్ చేశాను. సో నాకు ఇన్కమ్ అనేది 2nd month నుంచే స్టార్ట్ అయింది. బట్ అదంతా సస్టైనబుల్ ఇన్కమ్ కాదు. నేను ఏదైతే టార్గెట్ అనుకున్నానో అది నాకు 8 months తర్వాత నుంచి రావడం స్టార్ట్ అయింది. నాకు 2nd month నుంచి అయితే పర్ మంత్ 8K, నెక్స్ట్ మంత్ 17, నెక్స్ట్ మంత్ 25, 30, 60 అలా వచ్చింది. బట్ ఆఫ్టర్ 8 months నాకు మోర్ దెన్ 1 lakh అండ్ 1 year తర్వాత నాకు మోర్ దెన్ 3 lakhs, 5 lakhs కూడా ఎర్నింగ్స్ సింగిల్ బ్లాగ్ నుంచి రావడం స్టార్ట్ అయింది. అండ్ ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నా హాస్టల్ రూమ్లో నా బెడ్ మీద కూర్చుని చాలా ఫోకస్డ్గా అయితే వర్క్ చేశా ఒక 8 months. అండ్ నేను కేవలం 3 పూటలు తినడానికి మాత్రమే నా బెడ్ మీద నుంచి లేచి బయటకు వెళ్ళేవాడిని. మిగతా టైంలో సేమ్ ఆ బెడ్ మీద కూర్చుని నా ల్యాప్టాప్తో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. సో ఎంత ఫోకస్డ్గా వర్క్ చేశాను కాబట్టి నేను 2nd month నుంచే నేను బ్లాగ్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. బేసికల్గా బ్లాగింగ్ అంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయడం, జస్ట్ లైక్ యూట్యూబ్ ఛానల్ లాగా. మనం ఇందులో యూట్యూబ్ వీడియోస్ ఏ విధంగా పోస్ట్ చేస్తున్నామో మన వెబ్సైట్లో మనం ఒక ఆర్టికల్ రూపంలో కంటెంట్ని పోస్ట్ చేస్తాము. సో చాలామంది ఇలా ఆర్టికల్ పోస్ట్ చేయడానికి మనకి టాప్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలనుకుంటారో, లాంగ్వేజ్ రావాలనుకుంటారు. బట్ నేను స్టార్టింగ్లో నేను పోస్ట్ చేసిన ఆర్టికల్స్ని ఇప్పుడు చదువుకుంటే నాకే నవ్వు వస్తాయి. అంత బేసిక్ అండ్ ఇమ్మెచ్యూర్ లాంగ్వేజ్ని కూడా నేను పోస్ట్ చేసేవాడిని ఆర్టికల్స్. బట్ ఏంటంటే నేను అది ఆలోచిస్తూ నాకు లాంగ్వేజ్ వచ్చా రాదని ఆలోచిస్తూ నేనైతే టైం స్పెండ్ చేయలేదు. నేను ఆల్రెడీ దిగేసాను బిజినెస్లోకి. సో అలా చేస్తూనే నేను అప్గ్రేడ్ అయ్యాను నా నాలెడ్జ్ని. సో నేను బ్లాగ్ రన్ చేస్తున్నానంటే నేనేమి ఇంగ్లీష్లో PhDs అవి చేసినట్టయితే కాదు. నేను కూడా ఒక నార్మల్ జెడ్పీ హై స్కూల్లో చదివిన ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని. బ్లాగింగ్ అనేది అంత కష్టమైన పని అయితే ఏం కాదు. అండ్ ఈ బ్లాగింగ్ వల్ల మీరు మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు యాడ్స్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అఫిలియేట్ ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు, అండ్ CPA ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు, అండ్ కోర్సెస్ ఆర్ అదర్ డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా మీరు మార్కెటింగ్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా నేను అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ CPA మార్కెటింగ్ ఒకటే అనుకునేవాడిని. నాకు ఈ CPA థింగ్స్ గురించి అసలు ముందు నాలెడ్జ్ లేదు. బట్ వన్స్ ఇందులోకి నేను ఎంటర్ అయిన తర్వాత నాకు అఫిలియేట్ మార్కెటింగ్ కంటే CPA మార్కెటింగ్ ఈజీ అనిపించింది. ఎందుకంటే మన అఫిలియేట్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్ సెల్ చేస్తే మాత్రమే మనకు కమిషన్ వస్తుంది. బట్ CPA మార్కెటింగ్ టోటలీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనం ఒక ఆఫర్ని ప్రమోట్ చేస్తే జస్ట్ యూజర్ సైన్ అప్ అయినా ఆర్ క్లిక్ చేసినా సరే మనకి $2, $3, $5 కమిషన్ కూడా వస్తుంది. సో ఈ విధంగా నేను ఏ విధమైన అఫిలియేట్ ప్రొడక్ట్ సెల్ చేయకుండా ఓన్లీ ఈ CPA ఆఫర్స్ నేను ప్రమోట్ చేస్తూ
మోర్ దెన్ 2 crore రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను. ఈ విధంగా నేను బ్లాగ్ నుంచి ఎవ్రీ మంత్ 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ వరకు ఎర్న్ చేస్తున్నా. అండ్ విత్ మై టీమ్ హెల్ప్ నేను వేరే నిచెస్ లో కూడా కొత్త బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఈ బ్లాగింగ్ వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఒక్కసారి ఎఫర్ట్ పెట్టి మనం మనీ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఇయర్స్ లాంగ్ మనకు పే చేస్తూనే ఉంటుంది. టు బి ఫ్రాంక్, నేను 2015లో మేక్ మనీ ఆన్లైన్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు గూగుల్లో ఏ ఆర్టికల్ అయితే చూపించిందో ఫస్ట్ పేజ్లో 2024 టుడే ఈ రోజు సెర్చ్ చేసినా సరే ఆ ఆర్టికల్ అనేది ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అయ్యే ఉంది. సో ఇన్ని ఇయర్స్లో కూడా ఆ ఒక్క ఆర్టికల్ ఆ బ్లాగ్ ఓనర్కి మనీ జనరేట్ చేస్తూనే ఉంది. సో బ్లాగింగ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఇదన్నమాట. అండ్ టు బి ఫ్రాంక్, లైవ్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇనీషియల్గా 2018లో ఒక 8 months పాటు ఏ విధమైన ఎఫర్ట్ పెట్టానంటే ఇప్పటికే ఆ ఆర్టికల్స్ నుంచి నాకు మనీ వస్తుంది. అండ్ ఆ బ్లాగ్ నుంచి నాకు 5 lakhs నుంచి 10 lakhs మనీ అయితే ఎర్న్ చేస్తున్నాను నేను. మీరు ఇన్ కేస్ డ్రాప్ షిప్పింగ్ లాంటి బిజినెసెస్ చూస్తే మీరు ఇనీషియల్గానే అడ్వర్టైజింగ్ మీద 50,000 ఆర్ 1 lakh రూపీస్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ క్యాంపెయిన్స్ ఫెయిల్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం లూజ్ అయిపోతారు. ఆర్ మీరు విన్నింగ్ ప్రోడక్ట్ని క్యాచ్ చేసినా సరే 1 month వరకు మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చినా అది నెక్స్ట్ మంత్ అది ఎక్స్పైర్ అయిపోవడం ఆర్ ఆ ప్రాఫిటబిలిటీ జోన్ నుంచి మీరు లాసెస్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లాగింగ్లో ఈ విధంగా ఉండదు. సో మీరు ఎర్న్ చేసిన ఎవ్రీ రూపీ మీ వ్యాలెట్లోకి వస్తుంది అండ్ మీరు 1 penny కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ ఆన్లైన్ బ్లాగింగ్ బిజినెసెస్ నుంచి నాకు ఎవ్రీ మంత్ lakhs of rupees వస్తున్నా సరే వై ఐఎమ్ రిటైరింగ్ నౌ. సో నేను ఈ బ్లాగ్ నుంచి వచ్చిన ఇన్కమ్తోనే lakhs of rupees ఇన్వెస్ట్ చేసి నేను ట్రేడింగ్ కోర్స్ నేర్చుకున్నా, డ్రాప్ షిప్పింగ్ కోర్స్ నేర్చుకున్నా, క్రిప్టో మార్కెటింగ్ గురించి నేర్చుకున్నా, అమెజాన్ సెల్లింగ్ గురించి నేర్చుకున్నా, అండ్ ఈకామ్ సెల్లింగ్ అండ్ అదర్ హై పేయింగ్ బిజినెసెస్ గురించి కూడా నేను నాలెడ్జ్ని ఎక్స్పెండ్ చేసుకున్నాను. నేను నేర్చుకున్న ఈ క్రిప్టో నాలెడ్జ్తోనే నేను చాలా ప్రాజెక్ట్స్లో ఎర్లీగా ఇన్వెస్ట్ చేయగలిగాను అండ్ మంచి ప్రాఫిట్స్ అయితే నేను బుక్ చేసుకున్నా. బట్ నా బెస్ట్ రిటర్న్స్ ఏంటంటే నేను 2021లో ఇన్వెస్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ జస్ట్ 63,000 ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 1 monthలోనే నాకు అది 36 lakhs రూపీస్ రిటర్న్స్ తీసుకొచ్చింది. ఈ రిటర్న్స్ కూడా నేను లైవ్లో చూపిస్తూ నేను దీని మీద ఒక వీడియో చేశాను. ఇన్ఫాక్ట్ నా ఛానల్ స్టార్ట్ అయిందే ఈ వీడియోతో. సో నేను బిల్డ్ చేసిన ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి బిజినెసెస్ నుంచి నేను యాక్టివ్గా వర్క్ చేయకపోయినా సరే నాకు ఎవ్రీ మంత్ 5 lakhs నుంచి 10 lakhs వరకు మనీ అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు డేలో చాలా ఫ్రీ టైం అనేది కూడా మిగులుతుంది. సో అందుకే నేను ఇప్పటి వరకు మనీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్న స్కిల్స్ని కూడా నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా. అట్ ద సేమ్ టైం నేను నా ఈ జర్నీ అనేది ఒక యూట్యూబ్ వీడియో చూసి ఏ విధంగా స్టార్ట్ చేశానో అదే విధంగా ఇప్పుడు తెలుగులో మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో ఈ ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఈ టైంలో నాలా ఇలా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనుకుంటే ఈ ఛానల్ కంటెంట్ చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను నా ప్రజెంట్ ఆన్లైన్ బిజినెస్ నుంచి పార్షియల్గా రిటైర్మెంట్ తీసుకుని నేను ఈ కొత్త జర్నీస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో మీరు కూడా నాలా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనుకుంటే నెక్స్ట్ ఈ ఛానల్లో వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్ చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ విత్ లైవ్ ఇన్కమ్ ప్రూఫ్స్తో నేను పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో మీరు ఇలాంటి కంటెంట్ కావాలి అని అనుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.